రోహిణి దగ్గర పడే కొద్దీ భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. శనివారం ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా నేడు రేపు మరింతగా పెరగనున్నాయి. అత్యవసరమైతే తప్ప వృద్ధులు, చిన్నారులు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎండలు మరింత ముదరనున్నాయని వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత పాటించాలని సూచించింది. కలెక్టర్లు, తహసీల్దార్లకు ప్రత్యేక సూచనలు చేసింది. శనివారం పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇస్రో, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచికలు విడుదల చేశాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో చూస్తే సముద్రం దగ్గర ఉండటం వల్ల ఇక్కడ లోకల్ క్లైమాటిక్ కండిషన్స్ చాలా ఎక్కువ వేడి అయిపోతూనే ఉంది. దాంట్లో ఫీల్స్ లైక్ టెంపరేచర్ మనం చూడాలి. వీఆర్ అబవ్ 51 డిగ్రీ సెల్సియస్ ఫీల్స్ లైక్ టెంపరేచర్స్. ప్రతి మండలంలో టెంపరేచర్ మినిమం 45 లాగా కనిపిస్తుంది. సో మనం కంటిన్యూస్ గా ఇన్ ది ఫీల్స్ లైక్ కేటగిరీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హై. మండే కూడా చూడండి, సగం డిస్ట్రిక్ట్ more than 45-47 range lo undi. Delta area is in 49 plus range. Some mandals will touch 51-52 degrees Celsius as far as feels like temperature go. We are giving instructions to close all shops between 12:30 p.m. and 3 p.m. maaku unna temperature conditions really they are extreme temperature conditions. మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజల దగ్గర నా ఒకటే వినంతి, మీరు దయచేసి మధ్యాహ్నం 12 నుంచి 3:30 వరకు మధ్యలో బయట రాకండి. ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ కూడా 11:30-12 కల్లా మూసేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సూర్యుడి ప్రతాపానికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉంది. వడగాల్పుల తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 204 మండలాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. సోమవారం భానుడు మరింత విజృంభించనున్నాడు. 329 మండలాల్లో తీవ్రమైన వేడి వాతావరణం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 318 మండలాల్లో వడగాల్పులతో పాటు ఉక్కపోత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో వడగాల్పుల దాడి కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కోస్తాంధ్ర నుంచి తమిళనాడు తీరం వరకు 2 ద్రోణులు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావం వల్ల కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి. అనేక చోట్ల ఉరుములు, తీవ్ర ఈదురుగాలులతో జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే పరిస్థితి మరో 4 రోజుల పాటు ఉంటుందని తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యే కొద్దీ ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల తేమ ప్రభావంతో ఉదయం నుంచి ఎండ ఎక్కువైనా సాయంత్రం మబ్బులు కమ్మి వాతావరణం చల్లబడింది. గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.